హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి డే 15 అండి. డే 15 వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూద్దాము. మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చూద్దామండి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను పోహా చేశాను అటుకులతో. ఇది ఎక్కువ వెజిటబుల్స్ వేసి చేశానండి. పోహా వెజిటబుల్స్ వేసి చేసుకుంటే చాలా హెల్తీ కదా, అందుకని వెజిటబుల్స్ వేసి అంటే ఉల్లిపాయ, టమాటా, మిర్చి, క్యారెట్ ఇవన్నీ ఎక్కువ వేసి చేశాను. అందుకే ఈ కలర్లో ఉంది. వెజిటబుల్స్ ఫ్లేవర్ అంతా పోహా పట్టింది. ఇది చాలా మంచిదండి, ఎందుకంటే వెజిటబుల్స్ అవన్నీ ఎక్కువ వేస్తున్నాం కదా, చాలా మంచిది మాట, ప్రోటీన్ ఫుడ్ మాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. ఇంకా లంచ్కి ఏం తీసుకున్నాము, ఇంకా డిన్నర్కి ఏంటి అని కూడా నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా? మీకు ఎవరికైనా రెసిపీ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను ఫుల్ రెసిపీ అనేది చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. ఇంకా మన వెయిట్ లాస్ వీడియోస్ అవన్నీ కూడా మీరు అందరూ చూసి ఎవరికైనా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. యూజ్ అవుతుంది వాళ్ళకి, దయచేసి వాళ్ళందరికీ కూడా. ఓకేనా? మళ్ళీ లంచ్తో కలుద్దాం ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ చూసాం కదా, ఇప్పుడు లంచ్ అయితే మేము బోండా చేసుకున్నామండి. బోండా అలానే బోండాలోకి కొబ్బరి పచ్చడి మాట, ఈ రెండు చేసుకున్నాము. ఎందుకంటే ఇంక రైస్ అది ఏం తినము ఇంక మాట. ఈరోజు సాటర్డే కదా, వెజ్ మేము. సో బోండా తినాలనిపిస్తుంది, క్రేవింగ్ ఉంది, అందుకు బోండా తింటున్నామాట ఈరోజు. మార్నింగ్ వచ్చేసి పోహా తిన్నాం కదా, ఇప్పుడు డిన్నర్ లంచ్కి వచ్చేసి బోండా ఇంకా పల్లీ చట్నీ. ఇంకా రైస్ అదేం తీసుకోమండి మేము, ఇంక ఇదే మా లంచ్ మాట. ఇంకా అలానే ఈవినింగ్ ఇంకా ఏం తీసుకున్నాం ఏంటి కూడా అప్లోడ్ చేస్తాను. సో ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోస్ని. ఓకేనా? మన వెయిట్ లాస్ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఓకేనా? మళ్ళీ డిన్నర్తో కలుద్దాం ఫ్రెండ్స్. బ్రేక్ఫాస్ట్ లంచ్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి డిన్నర్ చూద్దాం. డిన్నర్కి వచ్చేసి ఫ్రూట్స్ తీసుకుంటాం కదా డైలీ మేము, ఫ్రూట్స్, నట్స్ అలాంటివి. సో రోజు ఫ్రూట్స్ తీసుకుంటున్నామండి. దానిమ్మకాయలు తీసుకుంటున్నాము. దానిమ్మకాయ గింజలు అలా ఒలిచేసి నేను ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకుంటాను. సో డైలీ ఉన్నప్పుడు ఈవినింగ్ టైం తీసుకుని ఇలా ఒక 1 అవర్ తినే ముందు, 1 అవర్ ముందు ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టుకుని తినేస్తాం అన్నమాట. ఇవి అయితే చాలా స్వీట్గా చాలా బాగున్నాయండి. ఇక్కడ పూణేలో దానిమ్మకాయలు చాలా బాగుంటాయండి. ఫ్రూట్స్ చాలా బాగా దొరుకుతాయి, బాగా టేస్టీగా ఉంటాయి. మన సైడ్ కానీ కొంచెం చప్పగా అనిపిస్తాయి, కానీ ఇక్కడ చాలా తీయగా ఉంటుంది. స్వీట్నెస్, షుగర్ కేన్ జ్యూస్ కానీ, షుగర్ కేన్ కానీ చాలా బాగుంటుందండి. సో డిన్నర్కి అయితే ఈరోజు ఇలాగా దానిమ్మకాయలు గిన్నెలు తీసుకుంటున్నాము. అలాగే పడుకున్నప్పుడు గ్రీన్ టీ తాగేసి పడుకుంటాం అన్నమాట. ఇదే అండి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే ఈ రోజుకి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.